హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. ఈరోజు అందమైన ప్రేమ కథ పార్ట్ 2లో చూసేద్దాం. ఈ అందమైన లవ్ స్టోరీ పార్ట్ 2లోకి వచ్చే ముందు పార్ట్ 1 కూడా చూడండి. అప్పుడే ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది మీకు. పార్ట్ 1లో స్నేహ సంతోష్ కాలేజీలో ఎలా కలుసుకున్నారు, సంతోష్కి స్నేహ మొదటి చూపులను ఎలా నచ్చుతుంది, పార్ట్ 1లో చూసేయండి. ఇక కథలోకి వెళ్తే, సంతోష్ చూపులకి తప్పించుకోలేని స్నేహ తనని అలా చూస్తుంటే తను కూడా ఆ ఫీలింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ బయటపడదు, ఆడపిల్ల కదా. సంతోష్ స్నేహని ఇష్టపడుతున్నాడు అన్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దాస్తాడు. కానీ అప్పటికే వాళ్ళ గ్యాంగ్లో వినయ్ అనే అబ్బాయి కూడా స్నేహని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ వినయ్ సంతోష్లా కాదు. వాళ్ళ గ్యాంగ్ అంతా కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటాడు. రే మామ, కాలేజీలోకి కొత్త అమ్మాయి వచ్చిందిరా, ఎంత అందంగా ఉంటుందో తెలుసా, ఆ అమ్మాయి అందానికి నేను ఫ్లాట్ రా మామ, అసలు మామూలు అందం కాదురా తనది అంటూ స్నేహని పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలకి సంతోష్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నచ్చదు కూడా. అప్పుడు సంతోష్, రే కామ్గా ఉండు, ఏం మాట్లాడుతున్నావురా, ఆ అమ్మాయి గురించి ఏంటి ఆ మాటలు, అమ్మాయిరా మామ, తప్పు అంటాడు. అప్పుడు వినయ్, నోరు మూసుకోరా, అమ్మాయి కాబట్టే మాట్లాడుకుంటున్నాం, అందులో ఆ అమ్మాయి ఈ కాలేజ్లోకి అందగత్తె అని అంటాడు. అప్పుడు సంతోష్ టాపిక్ డైవర్ట్ చేయడానికి, రే మామ, నాకు ఫుల్ హెడేక్గా ఉంది, క్యాంటీన్కి వెళ్ళి టీ తాగదాం రా మామ అంటూ వినయ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు సంతోష్. అప్పుడే స్నేహ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సీత మధురిమలతో కలిసి క్యాంటీన్లోకి వెళ్తుంది. స్నేహ క్యాంటీన్లోకి రాగానే సంతోష్ చూపులు మళ్ళీ స్నేహ వైపే వెళ్తాయి. అప్పటికే వినయ్కి ఫోన్ కాల్ వస్తే మళ్ళీ కలుద్దాం రా మామ అంటూ స్నేహం చూడకుండానే వెళ్ళిపోతాడు. ఇక మనోడు చూపులకు అడ్డం చెప్పే వాళ్ళే లేరు. సంతోష్ టీ తాగుతూ స్నేహ వైపే చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ సీత మధురిమ స్నేహని అడుగుతారు, ఏంటే ఆ సంతోష్ నిన్ను అలా చూస్తూ ఉంటాడు, కొంప తీసి సంతోష్ నిన్ను లవ్ చేస్తున్నాడా ఏంటి అని స్నేహని అడుగుతారు. అప్పుడు స్నేహ, ఏంటే మీకు నోరు కుదురుగా ఉండదా, ఏం మాట్లాడుతున్నారు, మీకు పని పాట ఏం లేదా ఏంటి ఆ మాటలు అని అడుగుతుంది. లేదే, మేము ఖచ్చితంగా చెప్పగలం, సంతోష్ నిన్ను లవ్ చేస్తున్నాడు, కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలుంటే సంతోష్ నిన్ను ఒక్కదాన్ని ఎందుకు అలా చూస్తూ ఉన్నాడు అని తెలుసుకోలేని పిచ్చి వాళ్ళమైతే మేం కాదు అని స్నేహతో వాదిస్తారు. సంతోష్ చాలా మంచివాడే, హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు. ఈ కాలేజ్లో ఒక్క అమ్మాయినంటే ఒక్క అమ్మాయిని కూడా ర్యాగింగ్ చేయలేదు, చాలా మర్యాదగా మాట్లాడతాడు, అమ్మాయిలంటే గౌరవం తనకి. సంతోష్కి చాలామంది ప్రపోజ్ చేశారే, కానీ ఏ ఒక్క అమ్మాయి లవ్ కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. పైగా వాళ్ళని హర్ట్ చేయకుండానే తిరస్కరించాడు. ఇది చాలు కదే సంతోష్ ఎలాంటి వాడో చెప్పడానికి. అలా వాళ్ళ ఫ్రెండ్స్ తనకి సంతోష్ గురించి చెప్తూ ఉంటే స్నేహకి లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది. సంతోష్ మీద ఇష్టం, గౌరవం డబుల్ అవుతుంది. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి సంతోష్ వైపు చూస్తుంది. సంతోష్ కూడా కొంటెగా స్నేహ వైపు చూస్తూ కన్ను కొడతాడు. సంతోష్ అమ్మాయిల విషయంలో మంచివాడే, నా విషయంలో మాత్రం మంచివాడు కాదు అంటూ అనుకుంటుంది స్నేహ. సంతోష్ కన్ను కొట్టగానే స్నేహ కంగారు పడిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని, ఇక వెళ్దాం పదండివే, ఇక్కడ నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు అంటూ సంతోష్ని వెనక్కి తిరుగు చూస్తూ వెళ్ళిపోతుంది స్నేహ. స్నేహకి వినయ్ ప్రపోజ్ చేస్తాడా, లేకపోతే సంతోష్ ప్రపోజ్ చేస్తాడా, స్నేహ ఎవరి లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది? మన అందమైన ప్రేమ కథ పార్ట్ 3లో చూసేయండి. ఇంకా ఇందుకు ఆలస్యం, నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరికొన్ని వీడియోలు తీయడానికి బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.